బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందులలో హైటెన్షన్ వాతావరణం మొదలైంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. ఉదయం 4:30 నుంచే పోలీసులు పహారా కాస్తున్నారు. మరో గంటలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు భాగంగా అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎంపీ అవినాష్ ఇంటి ముందుకు భారీగా కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్నారు. దీంతో వచ్చిన వాళ్లను వచ్చినట్లుగానే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో అవినాష్ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోతా ఉన్నారంటే ఇంకా గ్రామాల్లో సామాన్యమైన ఏజెంట్లు, జనరల్ ఏజెంట్లు, కార్యకర్తలు, నాయకులు వాళ్ళ పరిస్థితి ఏందనేది నిజంగా ఆలోచిస్తుంటేనే అర్థం కావడం లేదు. నాలాంటి ఇంటికి వచ్చి నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకొని పోతా ఉన్నారంటే గ్రామాల్లో మా నాయకులు, మా కార్యకర్తల పరిస్థితి పోలీసులు ఈ రోజు పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే కడప జిల్లా పులివెందుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. ఉదయం 4:30 నుంచే పోలీసులు పహారా కాస్తున్నారు. ఇంకొక గంటలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగానే అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జస్ట్ మనం అప్డేట్ చూస్తున్నాము. పోలీసులు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ అవినాష్ ఇంటి ముందుకు భారీగా కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్నారు. దీంతో వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగానే పోలీసులంతా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో అవినాష్ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కూడా నాలాంటి వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంటే కార్యకర్తలు, నేతల పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన్ని ప్రశ్నించారు. పోలీసులు ఆయన అదుపులోకి తీసుకెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈరోజు జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు అంటూ ఈరోజు ఉదయం 4:30 నుంచే అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు పహారా కాశారు. సో అవినాష్ రెడ్డి రాను అంటూ మొరాయించి కూర్చున్నా కూడా పోలీసులు బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అటు కడప జిల్లా పులివెందుల్లో ఈరోజు జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. పులివెందుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. రైట్ గణేష్, అవినాష్ రెడ్డిని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు అంటూ ముందస్తు చర్యలో భాగంగానే ఆయన అరెస్ట్ చేశారు. ఇంకా వేరే నేతలను ఎవరైనా అరెస్ట్ చేయబోతున్నారా? దీనిపైన వైసీపీ అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఎందుకంటే బై ఎలక్షన్ ఏ స్థాయిలో జరగాలో, పులివెందుల ఎన్నికలు అంటే ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలోనే మనకి కనిపిస్తోంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా నీరుగప్పిన నిప్పులా ఉండి ఒక వాతావరణంతో ఈరోజు ఉదయం 7 గంటలకి పోలింగ్ మనకి ప్రారంభమవుతుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఈరోజు అరెస్టుతో దీన్ని చాలా వరకు అంటే ఆయన ఎంపీగా ఆయన నివాసం దగ్గర ఉన్నారు. మనం చూస్తున్నాం. నివాసం దగ్గర ఉండగానే ఆయన్ని ఈరోజు ఉదయం అంటే 5 గంటలకే 5:30 గంటలకే పోలీసులు ఇక్కడ భారీ ఎత్తున మోహరించారు. స్థానికంగా డీఎస్పీతో పాటు మిగతా పోలీసు అధికారులందరూ మోహరించి ఇక్కడ ఆయన్ని ముందుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే ఎన్నికల నేపథ్యంలో చాలా ఎక్కడి వరకు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా బయట నుంచి వచ్చిన కార్యకర్తలని నిన్నటినే అందరినీ కూడా పూర్తిగా ఎక్కడికి వాళ్ళని అక్కడ పంపించి ఏర్పాట్లు చేశారు. మరోవైపు టోటల్గా నిన్న ఏదైతే హోటల్స్ ఉన్నాయో హోటల్స్ అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, మీడియా అయితే ఐడెంటిటీ కార్డులు చూపించమని, మిగతా వాళ్ళు అయితే ఏ పర్పస్ ఇక్కడికి వచ్చారనేది కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చెప్తూ ఇక్కడికి వచ్చారు. అయితే ఈరోజు చాలా వరకు నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టుగా అటు టీడీపీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరిని కూడా ఇక్కడ ఈ ప్రాంతం కాని వాళ్ళని ఇక్కడికి పోలింగ్ స్టేషన్ల వద్దకు రావద్దనేది దాదాపుగా చెప్తున్నారు. ఎందుకంటే 15 గ్రామాలు ఉన్నాయి. 15 గ్రామాల్లో జెడ్పీటీసీ పరిధిలో 15 గ్రామాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితి ఉందనేది చాలా వరకు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు ఉదయం 5:30 గంటల నుంచే పోలీసులు ఇక్కడ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర మోహరించారు. ఉదయం నుంచి కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అంటే ముందుగా హౌస్ అరెస్ట్ చేస్తారు ఎంపీని అనుకున్నారు, కానీ ఆ తర్వాత పోలీసులు ఆయన ఖచ్చితంగా స్టేషన్కి తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే ఆయన ఇంటిలో ఉన్న తర్వాత ఒక మానిటరింగ్ జరుగుతుంది. దానివల్ల మిగతా కార్యకర్తలందరూ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. దాదాపు ఈ
ఈ 10,601 ఓట్లలోన చాలా వరకు పోలవ్వాలనేది ఒక లక్ష్యంగా ఉంది కాబట్టి శాంతియుతంగా వాతావరణంతో ఇక్కడ జరగాలనేది పోలీసులు పూర్తిగా చెప్తున్నారు. అయితే ఈరోజు ఉదయం 5:30 గంటల నుంచి పోలీసులు మోహరించిన తర్వాత హౌస్ అరెస్ట్గానే ముందు భావించారు. అయితే ఆయన్ని అనూహ్యంగా ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. దీంతో పెద్ద ఎత్తున పెనుగులాట. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కవరేజ్ ఉదయం నుంచి కూడా మనకి ఆ సిచ్యువేషన్స్ అంటే అవినాష్ రెడ్డి ముందు తన ఇంటి ముందు ఆయనే బైఠాయించారు, కార్యకర్తలందరూ ఆయనకు అండగా నిలిచారు. మరోవైపు పోలీసులు వాళ్ళని లాగుతున్నప్పుడు పెనుగులాట జరిగింది. దాదాపుగా ఇప్పుడు అంటే ఒక అరగంట పాటు అంటే 5:30 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఒక పెనుగులాట జరిగింది. ఒక దశలో అవినాష్ రెడ్డి అక్కడ కుప్పకూలిపోయినట్లుగా అలసిపోయినట్లుగా పడిపోయారు. పోలీసులు ఆయనకి కొంచెం నీళ్లు ఇచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా మాకు సహకరించాలి, మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెడతాం తప్పించి దీనికి ఒక సిచ్యువేషన్ శాంతియుతంగా ఉండాలి కాబట్టి ఈ పరిస్థితి ఉందనేది ఖచ్చితంగా పోలీసులు చెప్పుకొచ్చారు. కానీ పెద్ద ఎత్తున పెనుగులాట. ఒక దశలో పోలీసులు ఆయన్ని వెహికల్ ఎక్కించిన తర్వాత కూడా కార్యకర్తలందరూ ఆ వాహనానికి ముందుగా పడుకున్నారు. వాహనానికి ముందు పడుకొని వాళ్ళంతా మేము ఎట్టి పరిస్థితుల్లో కదలని చెప్పారు. అవినాష్ రెడ్డిని ఎక్కడికి తీసుకెళ్లారనుకోవచ్చు? పిఎస్కే తరలించారా? ఎంతసేపటి వరకు అంటే పోలింగ్ పూర్తయ్యే వరకు ఆయన అదుపులోనే ఉంచుకుంటారా? ఎస్, ఎందుకంటే ఆయన ఇంటి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ముందు పోలీసులు ప్రాథమికంగా చెప్పింది ఏదో చోట సేఫ్గా ఉంచుతాం, అంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామనేది పోలీసులు చెప్పలేదు. కానీ ఎక్కడో చోట పోలీసు అదుపులో ఆయన్ని ఉంచుతారు. ఎందుకంటే ఈ ఎన్నిక ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే వరకు కూడా ఆయన నుంచి ఎటువంటి వర్తమానాలు కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళకి కానీ వెళ్ళకుండా, ఎందుకంటే శాంతియుతంగా ఎలక్షన్ జరగాలంటే అవినాష్ రెడ్డిని ఈ ప్రాంతంలో ఆయన ఎంపీగా ఉన్నారు, మిగతా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు కాబట్టి పులివెందుల్లో జరుగుతున్న ఈ ఎన్నికకు సంబంధించి శాంతియుతంగా ఉండాలంటే ఆయన అదుపులోకి తీసుకుని ఉంచాల్సిందే అనేది పోలీసులు ఆయనకు కూడా విషయాన్ని వివరించారు. అయితే డైరెక్ట్గా ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారని చెప్పలేదు. ఎందుకంటే పలానా పోలీస్ స్టేషన్ అని చెప్తే ఆ పోలీస్ స్టేషన్ వద్దు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి పోలీసులు ఆ సమాచారాన్ని ఇవ్వలేదు. కానీ ఆయన మాత్రం పోలీసు అదుపులో ఉంచుతున్నట్టు మాత్రం ప్రకటించారు. దాదాపుగా ఒక 3 వాహనాల్లోన పోలీసులు పెద్ద ఎత్తున అక్కడి నుంచి ఆయన్ని అదుపులో తీసుకెళ్లారు. ఈ దశలో పెద్ద ఎత్తున పెనుగులాట జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా తనను అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం, ఖచ్చితంగా నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడ కూడా మానిటరింగ్ చేయను, తన హౌస్ అరెస్ట్లోనే ఉంటాను కాబట్టి తనను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే అవినాష్ రెడ్డి ఇక్కడ ఉండటం ద్వారా ఒక మానిటరింగ్ జరుగుతుంది. ఇప్పటికే కార్యకర్తలు అరెస్ట్ సమయంలోనే ఎంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అనేది చూడగలిగాం కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని పోలీసు అదుపులో ఉంచాలనేది పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా ఉదయం నుంచి కూడా అంటే 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యే నాటికి అన్ని చోట్ల కూడా దాదాపుగా జడ్పీటీసీ పరిధిలో పులివెందుల జడ్పీటీసీ పరిధిలో దాదాపుగా మనకి కనిపిస్తున్న ఏదైతే అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుగానే ముందస్తు అదుపులో తీసుకుంటున్నట్లుగా మనకి అవినాష్ రెడ్డి ఈరోజు అదుపులో తీసుకున్న సిచ్యువేషన్ చూస్తే మనకి అర్థమవుతుంది. రైట్ గణేష్, ఎంపీనైనా నా పరిస్థితి ఈ విధంగా ఉంటే వైసీపీ కార్యకర్తలు నేతల పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన మీడియాతో ప్రశ్నించారు. సో వైసీపీ శ్రేణులు దీని మీద ఏ విధంగా స్పందిస్తారని అనుకోవచ్చు. మరి ఇప్పుడు పిఎస్కు తరలిస్తున్నారు కాబట్టి అంటే పోలీసుల అదుపులోనే ఎంపీ అవినాష్ని ఉంచుతున్నారు కాబట్టి మరి కార్యకర్తలు ఇంకా వేరే వాళ్ళు ఏమైనా యూటర్న్ తీసుకుని ఏమైనా స్పందిస్తారా? ఎస్, ఎందుకంటే కార్యకర్తలు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తున్న అదుపులోకి తీసుకుంటున్న సమయంలోనే వాళ్ళు చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఆయన్ని పైకి పోలీసులు లేపి వెహికల్లో కూర్చోబెట్టడానికి దాదాపు ఒక 20 నిమిషాల పాటు పెరిగినట్టు చేయాల్సిన అవసరం వచ్చింది. తర్వాత ఆయన్ని వెహికల్లోకి ఎక్కించిన తర్వాత కూడా ఆ వాహనం ముందు వాళ్ళందరూ పడుకున్నారు. మా మీద నుంచి వెళ్ళిన తర్వాత మాత్రమే అవినాష్ రెడ్డిని తీసుకెళ్లాలని కార్యకర్తలు పెద్ద ఎత్తునే అక్కడ నినాదాలు చేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అంటే దీన్ని బట్టి పోలీసులు చెప్తున్నది శాంతియుతంగా ఎన్నికలు జరగాలి, ఈ పోలింగ్ ఏదైతే జరగాలంటే ఖచ్చితంగా మిగతా ముఖ్య నాయకుల్ని వైసీపీ నాయకుల్ని కావచ్చు, మిగతా ఎవరైనా అల్లర్లు సృష్టించే వారిని సైతం ఖచ్చితంగా తీసుకెళ్లి పోలీసులు అదుపులో ఉంచాల్సిందనేది పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్వయంగా డిఐజీ ఉండి ఇక్కడ ఈ మానిటరింగ్ చేస్తున్నారు. దాదాపు 600 మంది పోలీసులు అంటే ఒక డిఎస్పీ ఏఎస్పీతో పాటు వివిధ సెక్టార్ల నుంచి సీఏలు వచ్చారు, ఎస్ఏలు వచ్చారు. ఓన్లీ పులివెందులకు సంబంధించిన జడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి 600 మంది పోలీసులు వచ్చారు, వజ్ర వాహనాలు, ఇలా పటిష్టమైన ఒక అతిపెద్ద భద్రత అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే దీనికి ఇప్పుడు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత వైసీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా సమస్యాత్మక ప్రాంతాలుగానే పోలీసులు గుర్తించారు. 15 గ్రామాల్లో కూడా జడ్పీటీసీ పరిధిలో 1 కాదు 2 కాదు 15 గ్రామాల్లో కూడా
తీవ్ర ఉద్రిక్తత జరిగే అవకాశాలు ఉన్నాయి ముందుగా అంచనా వేశారు. కాబట్టి ఈ విధంగా ముందస్తు అరెస్టులు అనేవి చేస్తున్నట్లుగా పోలీసులు మనం భావించాల్సిన అవసరం ఉంది. అందుకే టోటల్గా వైసీపీ శ్రేణులు దీన్ని ఏ విధంగా స్పందిస్తాయి? ఎందుకంటే అవినాష్ రెడ్డి ఒక ఎంపీగా ఉన్నారు. ఆయన అరెస్టు చేసిన తర్వాత అదుపులోకి తీసుకున్న తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తీసుకెళ్తున్నప్పుడే కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున నిరోధం చేశారంటే, ఇంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందంటే ఆయన్ని ఎక్కడ ఉంచారు ఏంటి అనేది తెలిసిన తర్వాత ఇంకా మరింత ఉద్రిక్తలు రేగే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో అంటే ఇప్పటికి మరొక 45 నిమిషాల్లో పోలింగు ప్రారంభమై అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ని అదుపులో తీసుకోవడానికి పోలీసులు చేస్తున్నారు. అయితే కార్యకర్తలు మాత్రం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అవినాష్ రెడ్డిని పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తగా ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పలేదు. ఎందుకంటే ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు, పులివెందులు తీసుకెళ్తారా లేదా చుట్టుపక్కల ప్రాంతాలకు తీసుకెళ్తారా, ఇంకెక్కడైనా ఉంచుతారా అనేది కూడా పోలీసులు ఒక స్పష్టతను అయితే ఇవ్వట్లేదు. ఆయన్ని పూర్తిగా ఎక్కడ తీసుకెళ్తారంటే ఒక హిడెన్ ప్లేస్లోనే ఉంచుతారనేది అర్థమవుతుంది. ముందుగా పోలీసులు మాత్రం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామని మాత్రం ఆయన పులివెందుల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాము, మా అదుపులో ఉంటారని చెప్తున్నారు. కానీ నిజంగా పోలీస్ స్టేషన్లో ఉంటే ఈ రోజంతా ఆ ప్రాంతంలో ఉద్రిక్త ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఒక హిడెన్ ఎజెండా ఉంటుందనేది మాత్రం మనం భావించాలి. రైట్, ఎంపీ అవినాష్ ఒక్కరినే అదుపులోకి తీసుకున్నారు ఇప్పటి వరకు. మరి ఇంకా వేరే అభ్యర్థుల్ని కూడా ఎవరినైనా అదుపులోకి తీసుకుంటారా? ఏ విధంగా ఉండబోతుంది గణేష్? ఎందుకంటే ఇప్పటికే ఆయనతో పాటు దాదాపు ఒక 30-40 మంది కార్యకర్తలని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయడానికి ముందు కార్యకర్తలు పెద్ద ఎత్తున పెనులాట చేశారు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు, తోపులాట చేశారు. మనం ఆ సిచ్యువేషన్ చూస్తే బిగ్ టీవీ మొత్తం టోటల్గా క్యాప్చర్ చేసింది. ఏ విధమైన సిచ్యువేషన్ ఉంది, అవినాష్ రెడ్డి ఆయన ఇంటి ముందు బైఠాయించిన దగ్గర నుంచి కార్యకర్తలు ఆయన్ని ఒక చైన్ లాగా ఆయన్ని తీసుకెళ్లకుండా అడ్డుపడిన సిచ్యువేషన్ దగ్గర నుంచి కూడా పెద్ద సిచ్యువేషన్ మనం చూసాం. అంటే టోటల్గా ఒక అవినాష్ రెడ్డిని ఇక్కడ నుంచి అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ చూస్తేనే ఎంత ఉద్రిక్త పరిస్థితి ఉందో మనకు అర్థమైంది. ఎందుకంటే చాలా పెద్ద పెనుగులాట, దాదాపుగా అరగంట పాటు పోలీసులు, దాదాపుగా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు, సీఏలు, ఎస్ఐలు, ఇంత మఫ్టీలు ఉన్న పోలీసులు, ఇలా ఇంతమంది మోహరించిన తర్వాత కూడా అక్కడ ఉండే దాదాపు 30-40 మంది కార్యకర్తలు నిరోధించడానికి దాదాపుగా అరగంట పైగా వాళ్ళు ఉండాల్సిన అవసరం వచ్చింది. అంటే ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత బైపోల్ ఏ విధంగా జరగబోతుందనేది, ఏదైతే మనకి ఇక్కడ జరగబోతుందనేది ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అంటే టోటల్గా ఇక్కడ పులివెందుల్లో ఉండే సిచ్యువేషన్కి అవినాష్ రెడ్డిని ఇప్పుడు అదుపులో తీసుకున్న సిచ్యువేషన్ మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంటే ఎంత పెనుగులాట జరుగుతుంది ఎన్నికల సంబంధించి, ఏ పార్టీకి ఆ పార్టీగా సవాల్గా తీసుకుంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఒక డన్ కాబట్టి ఇక్కడ దాదాపుగా తిరుగు లేకుండా దాదాపుగా ఒక 15 ఏళ్ల నుంచి జడ్పీటీసీ ఏకగ్రీవంగా జరుగుతున్న ఈ ప్రాంతంలోన పులివెందుల్లోన ఈ రోజున ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ సిచ్యువేషన్ని ఏ విధంగా ఆ వైసీపీ తీసుకుంటుంది, దీన్ని ఏ విధంగా టీడీపీ ప్రతిఘటిస్తుంది, ఈ రెండింటి మధ్య సమన్వయం చేయడానికి పోలీసులు ఎంత ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మనకి అవినాష్ రెడ్డిని ఇప్పుడు అదుపులో తీసుకున్న సిచ్యువేషన్ మనకి కళ్ళకు కట్టినట్లు మనకు చూపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. రైట్, ఈరోజు పులివెందుల అలాగే ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు మరొక 45 నిమిషాల్లో ప్రారంభమవుతున్న ఈ నేపథ్యంలో పులివెందుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం 4:30 నుంచే పోలీసులు పహారా కాసి అదుపులోకి తీసుకున్నారు ఎంపీ అవినాష్ రెడ్డిని. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే అవినాష్ రెడ్డిని పోలీసులు ఫస్ట్ హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారా లేకపోతే ఏదైనా హిడెన్ ప్లేస్లో ఉంచుతున్నారా అనేది పోలీసులు మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. మా నాయకుల స్థైర్యం దెబ్బతీయడానికి ఇటువంటి తప్పుడు పనులు పోలీసులు చేస్తూ ఉన్నారు. పోలీసులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు బూతుల దగ్గరికి పోయి బయట నుంచి వచ్చిన వాళ్ళని ఫస్ట్ వెనక్కి పంపించాలా, సజావుగా పోలింగ్ జరిగేదానికి సహకరించాలి. కానీ ఆ పని మాత్రం చేయడం లేదు. చేయాల్సిన పని తప్ప మిగతా అన్ని పనులు చేస్తుంటారు. ఏజెంట్లు మా నాయకుల స్థైర్యం దెబ్బతీయడానికి ఇటువంటి తప్పుడు పనులు పోలీసులు చేస్తూ ఉన్నారు. పోలీసులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు బూతుల దగ్గరికి పోయి బయట నుంచి వచ్చిన వాళ్ళని ఫస్ట్ వెనక్కి పంపించాలా, సజావుగా పోలింగ్ జరిగేదానికి సహకరించాలి. కానీ ఆ పని మాత్రం చేయడం లేదు. చేయాల్సిన పని తప్ప మిగతా అన్ని పనులు చేస్తుంటారు. ఏజెంట్లు మా నాయకుల స్థైర్యం దెబ్బతీయడానికి ఇటువంటి తప్పుడు పనులు పోలీసులు చేస్తూ ఉన్నారు. పోలీసులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు బూతుల దగ్గరికి పోయి బయట నుంచి వచ్చిన వాళ్ళని ఫస్ట్ వెనక్కి పంపించాలా, సజావుగా పోలింగ్ జరిగేదానికి సహకరించాలి. కానీ ఆ పని మాత్రం చేయడం లేదు.